బేబీ ఆఫ్ అర్చన 5 నెలల మృత శిశువు. ఆపరేషన్ బల్ల మీద నిర్జీవంగా పడి ఉన్నాడు. 5 నిమిషాల క్రితం దాకా కదులుతూనే ఉన్న ముద్దొచ్చే చిన్ని ప్రాణి. బేబీ ఆఫ్ అర్చన గుండెకి చిల్లుంది. మెటర్నిటీ వార్డు నుంచి కార్డియాలజీ వార్డుకి పంపించారు. శిశువుకి ఆపరేషన్స్ చెయ్యాలి. డాక్టర్ రావు చేశాడు. కానీ మొదట ఆపరేషనే విజయవంతం కాలేదు. అతను నిర్విణ్ణుడయ్యాడు. అర్చన ఈ శిశువు కోసం ఏడ్చేది, తపన పడేది. నేనేం పాపం చేస్తే ఇలా జరిగిందని శోధించుకునేది. తనని కలవడానికి వచ్చినప్పుడు ఆమె కళ్లల్లో గుండ్రటి నీటి అలలు కదిలేవి. దుఃఖానికి సూచనగా ముక్కుకొన ఎర్రబడేది. కొడుక్కి ఆయువు పోసే దేవుళ్ళ తన్ని భక్తిగా చూసేది. కనపడగానే 2 చేతులు ఎత్తి జోడించేది. అక్కడికి ఆమె భర్తతో అన్నాడు, పిల్లవాడు బతకడం కష్టం, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయడం అనవసరం అని. అతని పరిస్థితి చూశాక అలా చెప్పక తప్పింది కాదు. స్టేట్ గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం అతనిది. గవర్నమెంటు కొంత భరించినా అతనికి ఖర్చు తప్పదు. దానికతను నిర్భేదంగా నవ్వి, వాడు పుట్టకుండా చనిపోతే ఒక్కేడుపు ఏడ్చి ఊరుకునేవాళ్ళం. మా కళ్ల ముందు వాడు నరకయాతన పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను సార్? డబ్బంటారా? బండి నడిచినంతకాలం నడుస్తుంది. ఆ పైన భగవంతుడి దయ. బాబు అదృష్టం, మా ప్రాప్తం అన్నాడు. తనకి ఇవన్నీ రొటీన్. అయినా సరే అంతరాళాలలో చిన్న కదలిక. బహుశా అది కమలిని ప్రభావం కావచ్చు. రావు తల బలంగా విదిలించాడు. ఆ 5 నెలల మృత శిశువు కోసం అతను అంతగా అప్సెట్ అవడం చూసి థియేటర్లోని ఇతర సిబ్బంది ఆశ్చర్యపోయారు. అది ఒక యాంత్రిక వాతావరణం. బతికున్న మనిషి గుండెని తెరిచి కదలికలు సృష్టించడం, కొట్టుకుంటూ ఉన్న మనిషి గుండె హఠాత్తుగా ఆగిపోవడం చూడ్డానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వీళ్ళంతా. రావు అలా అంతర్ముఖుడై ఉండడం అక్కడి వారికి మరోలా అర్థమైంది. ఆపరేషన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నాడనుకున్నారు. టేక్ ఇట్ ఈజీ, తోటివారి నుంచి చిన్న ఓదార్పు. ఆలోచనల్లోంచి తేరుకున్నాడు. నెమ్మదిగా థియేటర్లోంచి బయటకు అడుగుపెట్టాడు. విజిటర్స్ లాంజ్లో కూర్చున్న బేబీ తల్లిదండ్రులు అతన్ని చూడగానే గమ్మున దగ్గరికొచ్చారు. అర్చన మొహం చూడ్డానికి తప్పు చేసినట్టు అనిపించింది. తన బేబీ బతకదని తెలిసి బతికించుకోవడానికి ఎంత తాపత్రయపడిందో గుర్తొచ్చి అసహనంగా అనిపించింది. రావు మౌనం చూశాక వాళ్ళు సంగతి గ్రహించారు. అతనక్కడ ఉండలేక వడివడిగా వచ్చేశాడు. ఇంటికెళ్లాలనిపించలేదు. బార్లో కూర్చున్నాడు. తనకేమిటి బాధ? తనెందుకిలా దుర్బలుడైపోతున్నాడు? ఒక్కొక్క పెగ్గు గొంతులోకి జారుతున్న కొద్దీ కసి పెరిగిపోయింది. కమలిని నిస్సహాయ కోపంతో అనుకున్నాడు. ఉదయం నిద్ర లేచి మంచం దిగ్గానే ఎదురుగా కిటికీలోంచి బంతిపూలు కనిపించాయి కమలినికి. తనని పలకరిస్తున్నట్టు ఊగుతూ. గాలితెరలు వీచినప్పుడల్లా కిలకిల్లాడుతున్నట్టు కదులుతున్నాయి. ఉన్నవాళ్లు రకరకాల గులాబీలు పెంచితే లేనివాళ్లు బంతిపూలతో సరిపెట్టుకుంటారు. చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ రోజీ అన్న మాటలు గుర్తొచ్చే ఎందుకో. రోజీ వాళ్ళింట్లో 50 రకాల గులాబీలుండేవి. ప్రత్యేకించి వాటి కోసం తోటమాలుండేవాడు. నీళ్లు పెడుతూ, కొమ్మల్ని కత్తిరిస్తూ, అంట్లు కడుతూ అదే అతని పని. వాళ్ళ రోజ్ గార్డెన్ ఖర్చుతో ఒక కుటుంబం దర్జాగా బతకచ్చు అనిపించేది తనకి. ప్రతి ఆలోచన వెనక ఒక కారణం ఉంటుంది. తనకలాంటి భావం కలగడానికి ఒక కారణం ఉంది. సరిగ్గా అదే రోజుల్లో కాలేజీ ఫీజులకి డబ్బులు లేక అల్లల్లాడేది తను. డబ్బు, ఏ సమస్య చూసినా డబ్బుతో ముడిపడి ఉండేది. తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ వచ్చిన డబ్బుతో అక్క పెళ్లి చేశాడు. తనకి సీట్ వస్తే మెడిసిన్లో చేర్పించాడు. అక్కకి తనకి మధ్య అన్నయ్య. అతనికి ఎంతో కాలం ఉద్యోగం రాలేదు. తండ్రి ఏ ధైర్యంతో ఉద్యోగ విరమణ చేశాడో గాని ఆ ధైర్యాన్ని భగవంతుడు ఉమ్ము చేశాడు. 4 ఏళ్లు తిరగకుండానే హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడాయన. అయితే ఆయనకి తన పెళ్లి కాలేదనే దిగులుండేది. అక్కకి పెళ్లి చేశారు. నాకు చదువు చెప్పిస్తున్నారు. అన్నయ్య వాడి బతుకు వాడు బతుకుతున్నాడు. నిశ్చింతగా ఉండండి అని తనే ధైర్యం చెప్పేది. కానీ ఆ దిగులు ఆయన గుండెల్లో గూడు కట్టుకుని పోయి మనిషిని తినేసింది. ఆ పోయేదేదో సర్వీస్లో ఉండగా పోతే ఆయన ఉద్యోగం నాకు వచ్చేది. అడ్డదిడ్డమైన లెక్కలన్నీ వేసుకుని ఉద్యోగం వదిలేశారు. దాని పెళ్లికి దీని చదువుకి వచ్చిందంతా తగిలేశారు. అక్కయ్యకి చేసినప్పుడే ఒక సంబంధం చూసి ఇద్దరికీ అందులోనే సరిపెడితే అయ్యేది. నాకేం మిగిల్చారు అని గొడవ చేసి తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు అన్నయ్య తండ్రి పోగానే. మధ్యతరగతి కుటుంబాలని బతికించేది మమకారాలు, వాటి వెనక నుంచి రాలే అరాకొర డబ్బు. అవి 2 లేని వాళ్ళయ్యారు తాము. తనప్పుడు ఆఖరి సంవత్సరంలో ఉంది. తల్లికొచ్చే పెన్షన్ తప్ప మరే ఆధారం లేదు.
ఇంటద్దె, తిండి, చదువు అన్నీ అందులోనే జరుగుబాటు అవ్వాలి. రాత్రి పడుకుంటే నిద్ర పట్టేది కాదు. రేపెలా గడుస్తుందన్న చింత, చదువు మధ్యలో ఆగిపోతుందన్న భయం. ఇంట్లో ఇన్ని సమస్యల మధ్య మెరిట్, ర్యాంకు రమ్మంటే ఎలా వస్తాయి? అందులో తన ఆడపిల్ల కూడాను. తన అవసరాలు తెలుసుకుని ఎవరూ సహాయపడలేదు. తన నిస్సహాయత కొంతమందికి అవకాశంగా కనిపించింది. 2-3 ఫ్రెండ్స్ డేటింగ్కి ప్రతిపాదించారు. పమిట కుంకు తగిలితేనే రెపరెపలాడే మనసు గల వీళ్లు ప్రతిపాదించింది డేటింగ్ ముసుగు వేసిన నాజుకైన అనైతికతని. వెరసి ఈ సమస్యలకి, అవమానాలకి కారణం డబ్బు. మనుషుల బతుకుల్ని, మనుగడని శాసిస్తూ డబ్బు. ముందు బంతిపూలు, ఆ తర్వాత రోజీ జ్ఞాపకాలు, ఆ పైన బతుకు గతుకుల్లోకి వెళ్లేసరికి ఆమె మనసు బరువెక్కింది. పొద్దున్నే ఎందుకి పాడు ఆలోచనలని తన మీద తనే విసుక్కుని పెరట్లోకెళ్లి పళ్ళు దోముకుని ఒంటింట్లోకి అడుగుపెట్టింది. ఎంతకాలం ఇలా? కాఫీ గ్లాస్ అందిస్తూ అడిగింది తల్లి. ఎలా? అడిగింది కమలిని. తాడు బొంగరం లేకుండా తల్లి జవాబు. లేకేమి, చదువుంది, అంతో ఇంతో వస్తోంది అంది కమలిని. ఆ, ఇదో సంపాదన. డాక్టర్ బోర్డు కట్టిన వాళ్ళంతా లక్షల్లో సంపాదిస్తున్నారు అంది తల్లి. వాళ్ళందరూ చిన్నప్పుడు బంగారు ఉయ్యాలల్లో ఊగినవాళ్లు. తల్లిని కించపరచాలని కాకుండా నవ్వుతూనే అంది కమలిని. కాఫీ తాగాక గ్లాసు కింద పెట్టబోయింది. కడిగివ్వు, ఈవేళ పని మనిషి రాదు చెప్పింది తల్లి. ఎందుకని? ఆరాగా అడిగింది కమలిని. దాని భర్తకి ఒంట్లో బాలేదట. నీతో చెప్పుకుందుకు సిగ్గుపడింది. మగ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని ఈ పూట రాలేదు తల్లి జవాబిచ్చింది. కమలిని నిట్టూర్చింది. తను ప్రాక్టీస్ పెట్టి అప్పుడే 2 ఏళ్లైంది. ఆరాకొరా తప్పించి కేసులు రావడం లేదు. పెళ్ళి అవ్వలేదు. చిన్న వయసు కాబట్టి గైనిక్ కేసులు రావట్లేదు. లేడీ డాక్టర్ కాబట్టి అందుకు తప్ప ఇంకెందుకు పనికిరాదని మిగిలిన కేసులు రావట్లేదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇప్పటిదాకా ఒక్కటైనా ఎదురవ్వలేదంటే తన మీద తనకే అపనమ్మకం కలుగుతుంది. డాక్టర్ దగ్గర సిగ్గేమిటి? ఏమిటసలు అనారోగ్యం? అడిగింది కమలిని. నీరుట్లో రక్తం పడుతోందట. విపరీతమైన నొప్పితో విలవిల్లాడిపోతున్నాడట. తల్లి చెప్పడంతో ఆమె భ్రుకుటి ముడిపడింది. లోపల ఏదో అనుమానం. ఏదో ఆపరేషన్ చేయించుకున్నాడట కదూ? ఒకసారి అన్నట్టు గుర్తు సాలోచనగా అంది. వాడికి కాదు, వాడి కొడుక్కి ఆపరేషన్ అయింది. ఏదైతేనే ఆ పిల్లాడు దక్కలేదు అంది తల్లి. కమలిని గ్లాస్ కడిగి తల్లి చేతికిచ్చి చుక్కమ్మ భర్తను చూసొస్తానని చెప్పులేసుకుని బయటపడింది. క్లినిక్ లో తనకి సాయం కోసం పెట్టుకుంది చుక్కమ్మని. ఆర్థికంగా భారమే, తప్పదు. ఆమె ఇంటి పని కూడా చేస్తుంది. తల్లికి కొంచెం వెసులుబాటు. తనే చెయ్యొచ్చు. కానీ కుచ్చెళ్ళు దోపుకుని ఇంటి ముందు కళ్ళాపు చల్లుకుంటూ లేదా ఇంట్లో పనులు చేసుకుంటూ జనం కంటపడితే డాక్టర్గా గుర్తించరు. తన వృత్తి మీద గౌరవం, తన నైపుణ్యం మీద నమ్మకం కూడా తగ్గుతాయి. ఇదొక ధోరణి. మామూలు ధోవతితో రైలు దిగినప్పుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా విద్యార్థులు గుర్తించలేదు. సాటి వ్యక్తికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వలేదు. అదే వ్యక్తి ఆహార్యాన్ని మార్చుకుని వచ్చేసరికి గుర్తించారు. గౌరవం ఆహార్యంలో ఉండదని మనం ఎంత అనుకున్నా అదే ఇద్దరు అపరిచితుల మధ్య స్నేహభావం ఏర్పడడానికి మొదటి మెట్టవుతుంది. ఆ తర్వాతే పరిచయాలు, పరస్పర అవగాహన ఏర్పడతాయి. కమలిని వెళ్లేసరికి చుక్కమ్మ భర్త మంచంలో నొప్పితో గిలగిల్లాడిపోతున్నాడు. చుక్కమ్మ శోకాలు పెడుతోంది. డాక్టర్ అమ్మతో చెప్పడానికి సిగ్గుపడింది గాని చెప్తే తక్కువ ఖర్చులో వైద్యం చేసేది. తన దగ్గర మందులుంటే ఇచ్చేది. బయట డాక్టర్ అంటే ఎంత డబ్బు కావాలో అంతరంగంలో గిజగిజలాడిపోతుంది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చోద్యం చూస్తున్నారు. అందరివి అంతంత మాత్రం జీవితాలే. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. కమలిని చూసి అందరూ పక్కకి తప్పుకున్నారు. శంకర్కి ఒంట్లో బాలేదని అమ్మ చెప్పింది. నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ శంకర్ని పరీక్ష చేసింది. అంత బాధలోనూ చేతులెత్తి దండం పెట్టాడతను. ఏమిటి అనారోగ్యం? అడిగింది కమలిని. వాడి బాధలన్నీ చుక్కమ్మ ఏకరువు పెట్టింది. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని అర్థమైంది కమలినికి. ఒక అనుమానం. అది నిజమైతే తన డయాగ్నోసిస్ 100కి 100 పాళ్ళు నిజమే. తాగుతాడా? అడిగింది. లేదమ్మా, పిల్లగాడు పోయినసుంది సుక్క ముట్టుకోవట్లేదు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పింది చుక్కమ్మ. పిల్లాడు ఎలా పోయాడు? మామూలుగా అడిగినట్టు అడిగింది. అపెండిక్స్ వచ్చిందమ్మా చుక్కమ్మ జవాబు. ఆపరేషన్ చేయించారా? అడిగింది కమలిని. చేయించినం తల్లి చుక్కమ్మ చెప్పింది. ఎక్కడా? కమలిని ఆరా.
ఖర్చు వేలల్లో వచ్చుంటుంది. అదంతా తన దగ్గరికి పనికి రాకముందు. ఆపరేషన్కి డబ్బెక్కడిది అడిగింది కమలిని. మా దగ్గర డబ్బెక్కడిదమ్మా చుక్కమ్మ చెప్పడానికి తటపటాయించింది. జవాబు కావాలన్నట్టు చూసింది కమలిని. అదేదో ఆపరేషన్ చేయించుకుంటే మా ఆయనకి డబ్బులు ఇస్తామన్నారు చుక్కమ్మ జవాబు. చేయించుకున్నాడా? కమలిని వదల్లేదు. తలూపింది చుక్కమ్మ. ఇవన్నీ డాక్టరమ్మ ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు ఆమెకి. ఏ ఆపరేషను? పిల్లలు పుట్టకుండానా అడిగింది కమలిని. కాదమ్మా కొంచెం సిగ్గుపడుతూ అంది చుక్కమ్మ. మరి అడిగింది కమలిని. అదేదో కిడ్నీ ఆపరేషన్ చేయించుకుంటామంటే ముందుగా పైసలిచ్చారు అంది చుక్కమ్మ. కమలిని చేతిలోని సిరంజి జారిపోయింది. ఆ మధ్య ఊళ్ళోకెల్లా పెద్దదైన ఒక హాస్పిటల్లో ముమ్మరంగా కిడ్నీ ఆపరేషన్ల ముసుగులో కిడ్నీల సేకరణ జరిగింది. ఆ విషయంలో అనధికారిక వార్తలొచ్చి కొంత హంగామా జరిగి అంతా చప్పపడిపోయింది. అలా డబ్బు అవసరం వచ్చి కిడ్నీ అమ్ముకున్న వాళ్లలో శంకర్ ఒకడు. దురదృష్టవశాత్తు అతని రెండో కిడ్నీ ఇప్పుడు చెడిపోయింది. ఇప్పుడు ఇంకా గత్యంతరం ఏమిటి? 5,000కో 10,000కో తన కిడ్నీ అమ్ముకున్న శంకరు లక్షలు పోసి మళ్లీ కొనుక్కోగలడా? తను చెయ్యగలిగిందేమీ లేదని గ్రహించింది. మౌనంగా తన కిట్ సర్దుకుని అక్కడి నుంచి యువతలకు వచ్చేసింది. ఏటమ్మా ఆడికి వెనకే వస్తూ అడిగింది చుక్కమ్మ. దిగ్గున తలెత్తి సూటిగా చూసింది కమలిని. ఆ చూపు ఎంతో ఆవేదనకి భాష్యం పలికింది. ఎందుకు ఈ సమాజం ఇలా తయారవుతోంది? ఒకరి అవసరానికి మరొకరిని దోపిడీ చెయ్యడం, ఇది దేనికి దారి తీస్తుంది? శంకర్ పరిస్థితి వివరించి చెప్పింది. అర్థమైంది చుక్కమ్మకి అతని మీద ఆశలు వదులుకోవాలని. దేవుడా ఏడుస్తూ అక్కడే కూలబడింది. కమలిని వడివడిగా అక్కడి నుంచి వచ్చేసింది. ఇంటికి రాగానే తల్లి చెప్పింది, నీకోసం ప్రకాష్ వచ్చాడు. చూసి ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకొచ్చాడు? అసహనంగా అడిగింది కమలిని. అది పెడసరంగా వినిపించింది ఆవిడికి. ఎందుకేమిటి? తెలిసినవాడు, కష్టసుఖాలు విచారించి వెళ్ళాడు గట్టిగా అంది తల్లి. ఈ చీటి నీకిమ్మన్నాడు అందించింది. అనాసక్తంగా దాన్ని అందుకుని మడతలిప్పింది కమలిని. హనీ అది సంబోధన. అలా పిలవద్దని అతనికి ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయి చివరికి ఆ పిలుపుకి అలవాటు పడిపోయింది. మా గైనకాలజిస్టు రమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఆ వేకెన్సీకి నువ్వు అప్లై చెయ్యి, నీకు తప్పకుండా వస్తుంది. నేను కూడా రికమెండ్ చేస్తాను. మనిద్దరి వ్యక్తిగత విషయాలని దీంతో కలగలిపి బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకు. వజ్రాన్ని సానపెడితేనే మెరుస్తుంది. నువ్వు సర్జరీలో బాగా షైన్ అవుతావని మన ప్రొఫెసర్లు అనేవాళ్ళు, గుర్తుందా? అప్పట్లో నేను కూడా అసూయపడేవాణ్ణి. నైపుణ్యం ఉన్నంత మాత్రాన్న సరిపోదు, అందరూ దాన్ని గుర్తించాలి. అందుకు నీకిది చక్కని అవకాశం. చివర్న చూసి నవ్వొచ్చింది కమలినికి. యువర్స్ అగ్లియెస్ట్ రావు, ప్రకాష్ రావు అని సంతకం. తనలోని స్త్రీత్వాన్ని మొదటిసారి తాకిన వ్యక్తి అతను. అతనితో ఒకసారి ఔటింగ్కి వెళ్తే చదువు అయ్యేదాకా ఖర్చు భరిస్తానన్న వ్యక్తి. అప్పటి ఆ ఆకర్షణే ప్రేమగా పరిణమించి తన చుట్టూ తిరిగేలా చేస్తోంది. కానీ తనతన్ని ప్రేమించలేదు ఒక్కనాటికి కూడా. ఎందుకంటే అతను డబ్బుని ప్రేమిస్తాడు. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. విలువలకి సిద్ధాంతాలకి నీళ్లు వదిలేస్తాడు. ఆపరేషన్లు చేసి లక్షలు సంపాదిస్తాడు. పచ్చనోటు లేందే పేషెంట్ కేసి కన్నెత్తి చూడడు. మొజాయిక్ ఫ్లోర్ల మీద పాలరాతి గచ్చు మీద తప్పించి నడవడు. ప్రజల డబ్బుతో నడిచే గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని కూడా గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యడు. అతని గమ్యం వేరు, తన గమ్యం వేరు. ఈ ప్రేమకి పర్యవసానం పెళ్లి కావాలని అతని ఆకాంక్ష. భిన్న గమ్యాలు గల వ్యక్తులు చివరిదాకా కలిసి ప్రయాణించడం సాధ్యమా? ఆ మాట అలా ఉంచితే ఈ ఉద్యోగంలో తను చేరగలదా? మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అనారోగ్యానికి వైద్యం చేయించుకోవడం లగ్జరీగా భావించే స్థాయిలో పెరిగిన తను స్టార్ హాస్పిటల్స్ మనస్తత్వం అలవర్చుకోగలదా? ఒక్కనాటికి సాధ్యపడదు. అవసరం ఉన్నా లేకపోయినా రక్త పరీక్షలని ఈసీజీలని పీడించని కత్తి పుచ్చుకుని కాన్పుకి కోతలు కొయ్యడం తనకి చేతకాదు. అలాగని ఉద్యోగం లేకుండా రికామీగా ఉంటూ ఎంతకాలం? ఒక తపస్సులో చదివి సాధించుకున్న మెడిసిన్ సీటు, దాని చుట్టూ తను అల్లుకున్న ఆశలు వెక్కిరిస్తున్నట్టు తోచింది. నిస్త్రాణగా అనిపించింది కమలిని చాలా. సరిగ్గా అప్పుడే బయట కారు ఆగిన చప్పుడైంది. ప్రకాష్ మళ్ళీ వచ్చినట్టున్నాడు. వచ్చినట్టుండడం ఏమిటి? అతనే, తన అగ్లియెస్ట్ రావు. కళ్ళద్దాలు మర్చిపోయాను, సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు. అతని కళ్ళల్లో కొంటితనం. అవి అతని జేబులోనే ఉన్నాయి. మీ జేబులోనా?
కోపంగా అడిగింది. అతను గట్టిగా నవ్వేశాడు. చెప్పండి, నేను రావడం చూసి మళ్ళీ వచ్చారు కదూ నిలదీసింది. అతను మళ్ళీ నవ్వాడు. 5'8" ఎత్తుతో పచ్చగా దృఢంగా ఉండే ఈ రిచ్ హీమ్యాన్ కమలిని తనని ప్రేమించకపోవడం దురదృష్టం అని అనుకుంటాడు. ఆమెలాంటి అందం, ఆకర్షణ గల అమ్మాయి అతనికి మరెక్కడా కనిపించలేదు. నిజానికి ఆమె అతని పక్కన తీసుకట్టే అతను అంతగా వెంటపడటానికి ఏముంది ఆమెలో అనిపిస్తుంది ఎవరికైనా. అయినా సరే తావలచినదే రంభ. సరే గాని నీతో మాట్లాడాలి, అలా బయటికెళ్దాం అన్నాడు. నేనింకా స్నానం చెయ్యలేదు చెప్పింది కమలిని. స్నానం కూడా చెయ్యకుండా ఏ విహారానికి వెళ్లారో రాణిగారు అడిగాడతను. ఇప్పుడే వస్తాను. అతని వేళాకోళాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెరటి గుమ్మంలో తల్లి ఎదురైంది. ఆవిడ కళ్లల్లో కోటి ఆశలు. ఆవిడ్ని దాటుకుని వెళ్లి 5 నిమిషాల్లో తయారై వచ్చింది. లేత నీలం ప్రింటున్న చీరలో ఆమె అద్భుతంగా అనిపించింది రావుకి. తదేకంగా చూశాడు. అతని చూపుల నుంచి తప్పించుకుంటూ పదండి అంది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. నగరం పొలిమేరల్లోకి కారు మెత్తగా దూసుకుపోతుంది. పక్కన కమలిని ఉండగా డ్రైవింగ్ మీద అతను దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతని మనసుని సూదంటురాయిలా లాగేస్తోంది. ఆమెని తాకాలని, గాలికి ఎగురుతున్న ముంగుర్లని చేత్తో సర్దాలని అతని మనసు కోరుకుంటోంది. ఇక డ్రైవ్ చేయలేక ఒక పక్కకి ఆపేశాడు. కమలిని, నీకు గుర్తుందా? నాగార్జున సాగర్కి రమ్మనగానే నా చెంప పగలగొట్టావు. ఆలోచనల్లోంచి తేరుకుంటూ అడిగాడు. అసందర్భమైన ప్రశ్న ఆమెకు ఇబ్బందిని కలిగించింది. జవాబివ్వలేదు. ఎప్పటినుంచో నిన్ను అడగాలనుకున్నా అడగలేకపోయాను. ఫైనల్ ఇయర్లో మీ నాన్నగారు పోవడం చేత చాలా ఇబ్బంది పడ్డావని తెలుసు. నీ చదువు ఎలా పూర్తయింది? అతని మనసులో మరో భావం ఉంది, ఒక కోరిక ఉంది. ఆమె జీవితంలో తను కాక ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోవాలని. మా బావ చదివించాడు క్లుప్తంగా అంది. ఆ సమయంలో అతని మనసులో ఏముందో, ఆ ప్రశ్న ఇన్నేళ్ల తర్వాత అడగడంలోని అంతర్యం ఏమిటో ఆమెకి అంతు చిక్కలేదు. అతనెందుకో తన్ని శోధిస్తున్నాడనుకుంది. అది ఆమెకి ఇష్టంగానూ ఉంది, అయిష్టంగానూ ఉంది. ద్వైధీభావం. బావంటే ఏదో అర్థమైనట్టు ఈర్ష్యగా అడిగాడు. మా అక్క భర్త. అక్క అతన్ని అడిగింది. దానిమీద గౌరవంతో అతను నా చదువు బాధ్యత తీసుకున్నాడు. చాలా మంచివాడు అంది. ఆమె ముఖంలో అక్క భర్త పట్ల గౌరవం, భక్తి స్పష్టంగా కనిపించాయి రావుకి. ఆమె అలా పొగుడుతూ ఉంటే కించపరుస్తున్నట్టు అనిపించింది. కానీ అతను కూడా కట్నం తీసుకునే ఉంటాడు వ్యంగ్యంగా అన్నాడు. కట్నం తీసుకున్న ప్రతివాడు చెడ్డవాడు కాదు అంది కమలిని పదునుగా. అంటే నేనొక్కడే చెడ్డవాడినంటావు అన్నాడు. నేనెప్పుడన్నానా మాట అడిగింది. మరైతే నన్ను చేసుకోవడానికి నీకేంటి అభ్యంతరం పదునుగా అడిగాడు. కమలిని తల వంచుకుంది. నాకు డబ్బంటే భయం రావు. డబ్బు సంపాదించడం అంటే ఇంకా భయం. అందున అన్యాయంగా సంపాదించడం అంటే మరీను అంది. ప్రకాశ్రావు అహం దెబ్బతింది. కావచ్చు అన్నాడు ఆవేశాన్ని అణుచుకుని చాలా నెమ్మదిగా. నేను ఈ ఒంటరితనంతో చాలా విసిగిపోయాను. చేసుకుందామంటే నువ్వు నాకొక బాధ్యతలా మారిపోయావు. నిన్ను జీవితంలో స్థిరపరచకుండా నా దారిని నేను సుఖపడలేను అన్నాడు. కమలిని మౌనం వహించింది. కమలి, ఈ ఉద్యోగంలో చేరిపో. ఆదర్శాలు కూడు గుడ్డ పెట్టవు. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలంటారు. నీ టాలెంట్ ఎవ్వరికీ ఉపయోగపడకుండా పోతుంది. ఎంతో చదవచ్చు నువ్వు, కానీ డబ్బు లేక ముందుకెళ్ళలేకపోతున్నావు. ఎందుకు? ఎందుకోసం ఇలా? ఎవరికోసం ఈ పోరాటం? నచ్చ చెప్తున్నట్టు అన్నాడు. నాది ఆదర్శమో పోరాటమో కాదు. మా బావ డబ్బు సర్దుతూ ఏమన్నాడో తెలుసా? మనిషికి సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు జలుబు, దగ్గు, జ్వరం, ప్రసూతి ఇవి జబ్బులు కావు. ప్రకృతికి దూరంగా మెసలడం చేత వీటి గురించి అవగాహన లేకుండా పోయింది. డాక్టర్ల చుట్టూ తిరగడం మొదలైంది. సరిగ్గా అక్కడే మనం దోచుకోబడుతున్నాం. చిన్నప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇచ్చే అరకు మందుకు తగ్గిపోయే బాధలన్నిటికీ ఇప్పుడు బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అని పీడిస్తున్నారు. అప్పుడు 1-6 ఉండే సిజేరియన్లు ఇప్పుడు మామూలు అయిపోయాయి. మధ్యతరగతి వాడు బతుకే బరువై ఏడుస్తుంటే ఆ ఏడుపు నుంచి కూడా పిండుకుంటున్నారు. మన కుటుంబంలో నువ్వు ఒక్కదానివే డాక్టర్వి. డబ్బు కాసిపడకుండా ప్రజల్లో చైతన్యం పెంచు, దోచుకోకు అని. నేనెత్తి విసుగ్గా అన్నాడు రావు. నీకేముందని ఇలాంటి కబుర్లు చెప్తున్నావు? చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులకి నన్ను పెద్ద సర్జన్ని చెయ్యాలని కోరిక. నా కోసం ఎంతో ఖర్చు పెట్టారు. గవర్నమెంట్ కాలేజీలోనైనా సీట్ సంపాదించడానికి కోచింగ్కి, పుస్తకాలకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అలాంటప్పుడు సంపాదించుకోవడంలో తప్పే ఉంది.
వాస్తవంగా ఆలోచించు అన్నాడు. అంత ఖర్చు పెట్టి సీటు సంపాదించినందుకు మరింత సంపాదించాలనుకోవడానికి ఇదేమీ వ్యాపారం కాదు. మీరు ఈ పోటీలోంచి తప్పుకుని మీ డబ్బుని ఏ వ్యాపారంలోనో పెట్టుబడి పెడితే నాలాంటి ఇంకొకరు చదువుకోగలుగుతారు కదా. రావు, మీ నాన్నగారి ప్రాక్టీస్ అందుకోవడానికో మీకున్న మారుతి అమ్మేసి బెంచ్ కారు కొనుక్కోవడానికో నువ్వు డాక్టర్వి కావచ్చు. కానీ నావి అందుకు భిన్నమైన పరిస్థితులు. మా అమ్మకి జ్వరం వచ్చింది. నేనప్పుడు బాగా చిన్నదాన్ని. లంకణాలు చేస్తోంది. లేని ఓపిక తెచ్చుకుని తిరుగుతోంది. ఆవిడ అవస్థ చూడలేక నాన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, తయారవ్వమన్నారు. దానికి ఆవిడ జవాబేంటో నువ్వు ఊహించలేవు అని ఆగింది కమలిని. రావు మాట్లాడలేదు. డబ్బు ఖర్చు. ఇంకో 2 రోజులు చూద్దాం. ఆ డబ్బుంటే 2 రోజులు ఇంట్లో కూర ఖర్చుకొస్తుంది అంది. అలాంటి బతుకులు మావి. వైద్యం లగ్జరీ అంది కమలిని. అతను జవాబివ్వలేదు. మనిద్దరి గమ్యాలు వేరు, దారులు కలవు. భార్యాభర్తల్లో సౌహార్ద్రత, పరస్పర సహకారం ఉండాలి. కాడికి కట్టిన ఇట్లు చెరోవైపుకి లాగుతున్నట్టు భార్యాభర్తలిద్దరూ చెరోవైపుకి పరిగెడుతుంటే కాపురం ఎలా సాధ్యపడుతుంది అడిగింది. నువ్వేంటో నీకేం కావాలో నాకు తల పగలగొట్టుకున్నా అర్థం కావడం లేదు. చదువు ఆగిపోయే పరిస్థితిలో కూడా నాతో ఒక్కసారి రమ్మంటే రాలేదు. ఆఫ్టర్ ఆల్ అదొక గంట సేపు సరదా అన్నాడు అతను. డబ్బు ఖర్చు చేసి నన్ను కొనుక్కోగలగడం నీకు సరదా కావచ్చు. అది నాకు అవమానం కాదా? నాకు కూడా డబ్బుండి అవసరం కోసం కాకుండా ప్రేమికుల్లా వెళ్ళగలిగితే నేను ఎంజాయ్ చేసేదాన్నేమో అంది. కానీ నాకప్పుడు నీ మీద ప్రేమ లేదు హనీ. నీ బ్రౌన్ స్కిన్, నీ ఫిజిక్, వాటిని నేను కోరుకున్నది. ఈ ప్రేమ తపన తర్వాత మొదలయ్యాయి. అప్పట్లో నా ప్రతిపాదన చాలా జనాంతికమైనది. మా సర్కిల్లో అది సాధారణం. అది మనసులో పెట్టుకుని బాధపడుతున్నావా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు మధ్యతరగతి మేనరిజమ్స్ తెలియవు బాధపడుతూ అన్నాడు ప్రకాశ్రావు. నా మీద నీకు ప్రేమ ఎందుకు పుట్టింది? నీకు నేను లొంగలేదు కాబట్టి. ఆ ఆకర్షణ, లొంగ తీసుకోవాలనే పట్టుదల కలిసి ప్రేమగా నీకు కనిపిస్తున్నాయి. కానీ నేను నీ ప్రేమని, అందులో నిజాయితీ ఉన్నా కూడా స్వీకరించే పరిస్థితిలో లేను. విలువలకి, నియమాలకి నీళ్లొదిలేసి నీతో కలిసి వైద్యాన్ని వ్యాపారం చెయ్యలేను అంది. ప్రకాశ్రావు ముఖం ఎర్రబడింది. కళ్లల్లో ఎర్రటి జీర కనిపించింది. ఆ అన్నది తన తోటి ప్రొఫెషనల్, అది కూడా కమలిని కావడంతో కోపాన్ని నిగ్రహించుకున్నాడు. నాన్నకి చనిపోయే ముందు దగ్గు, ఆయాసం పట్టుకున్నాయి. మందులకి చాలా ఖర్చు అయ్యేది. అన్నయ్య మాకేమీ ఇచ్చేవాడు కాదు. పూర్తిగా పెన్షన్ మీదే ఆధారపడి బతికేవాళ్ళం. ఆయన పడే అవస్థ చూడలేక, ఇంకా మెరుగైన వైద్యం చేయించలేక ఎప్పుడు పోతాడా అనిపించిన రోజులున్నాయి. ఇంకా చాలా చీకటి కోణాలు. నీకు తెలియనివి, నువ్వు చూడలేనివి చాలా ఉంటాయి. అవన్నీ నువ్వు చూపిస్తున్న వెలుగుకేసి నన్ను చూడనివ్వడం లేదు అందామె. అన్ని కష్టాలు పడ్డ నీకు నీ కష్టాలన్నిటికీ కారణం తెలీదా? తెలిసి కూడా డబ్బు వద్దంటావేంటి? విసుగ్గా అడిగాడు. ఆ సంపాదన వల్ల నేను ఒక్కదాన్నే సుఖపడతాను. నాకు అలాంటి సుఖం వద్దు. డబ్బు కోసం చాలా మంది నీతి నియమాలు వదిలేసినట్టు నీతి నియమాల కోసం డబ్బును వదిలేయమన్నాడు మా బావ. అతని మాట నేను తీసేయలేను అంది కమలిని. ప్రకాశ్రావు ముఖం ఎర్రబడింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. విసుగ్గా కారు స్టార్ట్ చేశాడు. 5 నిమిషాల్లో ఆమె ఇంటి ముందు ఆగారు. కమలిని డోర్ తీసుకుని దిగబోయింది. ప్రకాశ్రావు చెయ్యి పట్టి ఆపాడు. ఆమె అతని మీదకి తూలిపడింది. ఒక్క క్షణం అతను చెల్లించిపోయాడు. నిన్ను కాదని నేను మరొకరిని ఎలా చేసుకోగలను? నువ్వు కాని అమ్మాయితో కాపురం ఎలా చెయ్యను? అయినా ప్రయత్నిస్తాను. నీకన్నా పెద్ద మొండివాడిని నేను అన్నాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. గొంతు గద్గదం అయింది. కమలిని కళ్ళు దించుకుంది. అక్కకి ఒకడే కొడుకు. ఇంకొకరిని కంటే పెంచలేమని వాడితోటే సరిపెట్టుకో. వాడు పుట్టినప్పుడు పండులో ఉండేవాడు. ప్రైమరీ కాంప్లెక్స్ కి యాంటీబయాటిక్స్ వాడి ఇప్పుడు ఎండుకుపోయాడు. అలాంటి పిల్లలు మన దేశంలో ఎందరో తెలుసా? మనుషులందరినీ పీనుగులు చేసి వాటి మీద పడే రాబందులవుదామా? నాకలా బతకడం రాదు. సారీ అండ్ గుడ్ బై లోగొంతుతోనే అయినా స్థిరంగా చెప్పి దిగిపోయింది. ఆ కమలిని రావుని ఇంత సంఘర్షణకి గురి చేస్తోంది. ఆలోచనల్లో పడేస్తోంది. చుక్కమ్మ కూలికి పోతోంది. కూతుర్ని 3వ తరగతి మానిపించి ఇళ్లలో పనికి పంపిస్తోంది. మిగిలిన పిల్లలిద్దరూ బడి మానేసి వీధులమ్మట తిరుగుతున్నారు. ఇంకో 4 రోజులు పోయాక ఇది మారుమనువు చేసుకుంటుంది. వాళ్లలో తప్పు లేదు. అప్పుడు పిల్లలు మరీ గాలికి పోతారు అంది కమలిని తల్లి. డబ్బులేమి మనుషుల జీవితాలతో ఎలా ఆడుతుందో మరోసారి చూసింది కమలిని. మొదటిసారిగా ఆమె తనని గురించిన ఆలోచన చేసింది. ఈ రోజు తన తల్లి ఉంది. ఆవిడికి పెన్షన్ వస్తుంది. ఇంత తిండి తింటోంది.
రేపు ఆవిడికి ఏదైనా అయితే చుక్కమ్మల తనకి కూలి పని రాదు. కూలి పనే కాదు, వైద్యం తప్ప మరే పని రాదు. అలాంటి రోజున ఏమవుతుంది తన బతుకు? మరోసారి బజారు పాలవుతుంది. అప్పుడు ఈ అగ్లియస్ట్ రావు తనకేమైనా చేస్తాడా? ఏమో. అప్పటికతను మరింత ఎత్తుకు ఎదుగుతాడు. మరో స్త్రీ కన్సర్నంలో బందీ అవుతాడు. ఇప్పట్లా స్వేచ్ఛాజీవి కాడు. కమలిని గుండె బరువెక్కింది. రావు తనతో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయి అప్పుడే వారం రోజులైంది. చాలా మొండి మనిషి అతను. అన్నంత పని చేస్తాడు. నిజంగానే ఎవరినైనా తీసుకుని వచ్చేస్తాడేమో. అతను అనాలే గాని కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. తన చుట్టూ తిరుగుతున్నాడని తెలిసి తన్ని వాళ్ళు బెదిరించారు కూడా. అతని జీవన సరళితో తను ఎలాగా రాజీ పడలేదు. అలాంటప్పుడు అతను మరో అమ్మాయిని చేసుకోవడమే మంచిది. కానీ అతను పెళ్లి చేసుకుంటాడంటేనే ఎలాగో ఉంది. ఈ వారం రోజులు రాకపోయేసరికి పిచ్చి పట్టినట్టయింది. కళ్ళు వాకిలికే అతుక్కుపోయాయి. ఏ చిన్న శబ్దం వినిపించినా తనలో ఉలుకు. అతనేనేమోనని ఆశ. కాకపోయేసరికి దుఃఖం. ఎందుకిలా? ఒక వ్యక్తి జీవన సరళిని ద్వేషిస్తూ దానికి అతీతంగా అతన్ని మాత్రమే ప్రేమించడం సాధ్యమేనా? ఏమిటి సమస్యకు పరిష్కారం? అసలు ఇది ప్రేమేనా? మరో మనిషి అంటూ లేని తన జీవితంలో అతను ఒక అవసరమా? మనుషులు ప్రాధాన్యాలు ఎంచుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. అలాంటప్పుడు ఏర్పడే అనిశ్చితి నుంచి క్రమంగా ఒక అవగాహన, దాన్ని అనుసరించి ఒక నిశ్చితి, ఆ రెండింటినీ చేరుకుంది కమలిని. చుక్కమ్మ ఉండే బస్తీలో 2 గదులు అద్దెకి తీసుకుని బోర్డు కట్టింది. 2, 3, 5 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు. జనం బాగానే వస్తున్నారు. ఇదివరకు చుక్కమ్మ తన వాళ్ళని తీసుకొచ్చేందుకు స్వతంత్రించలేకపోయింది. కమలిని ఎంత ఫీజు తీసుకుంటుందో, ఫీజు ఇచ్చుకోలేరంటే ఏమనుకుంటుందోనని సంకోచించేది. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చేసరికి ఆ అస్పష్టత తొలగిపోయింది. దాదాపు 1 నెల రోజులు పట్టింది కమలినికి ఒక మాదిరిగా స్థిరపడటానికి. జనం కిటకిటలాడుతున్నారు. విషాదకరమైన విషయం ఏమంటే వాళ్ళకి డాక్టర్ని ఎంచుకునే అవకాశం లేదు. చిట్కా వైద్యం, ఆర్ఎంపీ, ఎంబీబీఎస్ అందరూ ఒకటే. అచ్చం కమలిని అనుభవాల్లో ఉన్నట్టుగానే. రావు వచ్చాడు పెళ్లి శుభలేఖ తీసుకుని. కమలిని అనుకున్నదే. బాధను అనుభవించి అతను తన ప్రాధాన్యం కాదని తెలుసుకుని అందులోంచి బయటికి వచ్చిందే. పెద్దగా నిరాశపడలేదు. కూర్చోండి అంది తన ఎదురుగుండా ఉన్న కుర్చీ చూపిస్తూ. అతను కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. చిన్న క్లినిక్. ముందు గది పేషెంట్లు కూర్చోవడానికి, లోపలి గది కమలిని కూర్చోవడానికి. అక్కడ పేషెంట్లను చూస్తుంది. వాళ్ళని పడుకోబెట్టి పరీక్ష చెయ్యడానికి ఒక బల్ల, దాన్ని కవర్ చేస్తూ ఆకుపచ్చడి కట్టెను. కమలిని ఎదురుగా గోడకి హిపోక్రేట్స్ ఓత్. అతను దాని మించి చూపు మరల్చుకున్నాడు. కాఫీ తాగుతారా అడిగి అతని జవాబు కోసం చూడకుండా టేబుల్ మీదున్న ఫ్లాస్క్లోంచి అతనికి ఒక కప్పు పోసిచ్చి తనొకటి తీసుకుంది. తాగడం అయ్యాక కార్డు తీసిచ్చాడు రావు. కంగ్రాట్స్ అంది కార్డు అందుకుని. ఆమె ముఖంలో భావాల కోసం వెతికాడు రావు. అభావంగా ఉంది. ఆర్ యు హ్యాపీ అడిగాడు. నిర్వచనం అడిగింది. నువ్వే చెప్పాలి ఆగాడు. నేను ఈ విషయంలో మొదట్నుంచి స్పష్టంగానే ఉన్నాను అంది. ఇద్దరి మధ్య మౌనం. నెమ్మదిగా అంది కమలిని. ఇద్దరం క్షితిజ రేఖకి చెరో అంచుని ఉన్నాం రావు. క్షితిజ రేఖే ఒక మిథ్య, దాని అంచుల్ని ఉన్నాం అనుకోవడం ఇంకా పెద్ద మిథ్య అంది. మరి నిజమేది అడిగాడు. బేబీ ఆఫ్ అర్చన అంది. దట్ బేబీ ఈజ్ నో మోర్. చనిపోయాడు చెప్పాడతను. అవునట, తెలిసింది సిస్టర్ లిల్లీ ద్వారా. నువ్వు బాగా అప్సెట్ అయ్యావని కూడా చెప్పింది లిల్లీ. ఎందుకు రావు అడిగింది. బేబీ జన్యులోపాలతో పుట్టాడు. సర్జరీ చేసినా ప్రయోజనం ఉండదని మొదటే చెప్పాను. వాళ్ళు వినలేదు అన్నాడు. కొంచెం మెరుగైన వైద్యం చేయించుంటే బాగుండేదన్న బాధ జీవితాంతం వాళ్ళని వెంటాడుతుంది అంది. అతను హర్ట్ అయ్యాడు. ఏ డాక్టరైనా ఒకలాగే చదువుకుంటాడు కమలి. ఆపరేషన్ బల్ల ముందుకు వెళ్ళాక ఉండాల్సిన నిబద్ధతలో కూడా మార్పు ఉండదు. ఏ సర్జను తనొక హంతకుడు కావాలనుకోడు అన్నాడు. కమలిని నవ్వింది. నేను పేషెంట్ల గురించి మాట్లాడుతున్నాను. ఇంకొంచెం మెరుగైన అనే అవకాశం దొరకకుండా ఎవరికీ ఉండకూడదు అంది. రావు వెంటనే జవాబు చెప్పలేదు. కమలినికి సరిపడే జవాబు కోసం ఆలోచించాడు. బెటర్ ఆప్షన్స్ అనేవి మనిషికి లేకుండా ఉండడం అసంభవం. అతని ఆలోచనే ఆ అంతరాలని సృష్టించుకుంటుంది. ఆ అంతరాలనేవి లేకపోతే డాక్టర్లు, ఇంజనీర్లు అనే భేదం ఉండదు. అదో ఇదో కావాలనే కోరిక ఉండదు. అందరూ ప్రాథమిక దశలోనే ఉండిపోతారు. ఆ ప్రాథమిక స్థాయి అవసరాల వరకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. ఆ పైని ఎవరి వరకు వారు అమర్చుకోవాల్సిందే. అలా అమరనందుకు ఎవరిదో తప్పనుకోవడం కూడా సరైనది కాదు.
అలా అమర్చుకోలేని వాళ్ల కోసం ప్రపంచం ఆగదు. అతని ఆలోచనలకి స్పష్టతొచ్చింది. ఎక్కడో ఒక ఆవిష్కరణ జరుగుతుంది. దాని వెనక అనేక మంది దివారాత్రాలు కష్టపడి పనిచేసిన కృషి ఉంటుంది. వీళ్ళంతా చాలా పెట్టుబడి పెట్టుంటారు. ఆయా దేశాల ప్రోత్సాహం ఉంటుంది. ఈ అందరూ ఆ ఆవిష్కరణకి హక్కుదారులు. వాళ్ళకి తగిన మూల్యం చెల్లించకుండా అది మనకు అందాలని ఆశించడం సరైనది కాదు. ఈ కారణం చేతనే ప్రభుత్వం కూడా ప్రైమరీ హెల్త్ పై పెట్టినంత ఫోకస్ లేటెస్ట్ టెక్నాలజీ మీద పెట్టలేకపోతుంది. జనాభా మనకి మరొక పెద్ద ఆటంకం. వీరిలో చాలా మందికి అన్ని ఉచితంగానే అందాలి. అలా అనుకునే వాళ్లలో నువ్వు కూడా ఉండడం బాధాకరం. ఆలోచన మార్చుకో అన్నాడు. అతను తన సిద్ధాంతాన్ని సమర్థించుకుంటూ చెప్తుంటే కమలిని నిర్వికారంగా చూసింది. పెద్ద హాస్పిటల్స్ లో ఆర్థికపరమైన దోపిడీ జరుగుతోందనేది నీ నమ్మకం. అది దోపిడీ కాదు కమలి, ఎకనామిక్ డివైడ్ ని పాటించకపోవడం వల్ల వచ్చిన సమస్య. నీ ఎఫోర్డబిలిటీని బట్టి నువ్వు ఎర్ర బస్సులోనో ఏసీ కోచ్లోనో విమానంలోనో వెళ్ళగలుగుతావు. నాకు క్వాలిటీ లైఫ్ వద్దా, నన్నెందుకు విమానంలో ఎక్కించుకోరు అని నువ్వెవరితో దెబ్బలాడతావు అడిగాడు. సిగ్గు లేదు నీకు అంది కమలిని కోపంగా. నేను సిస్టమ్ గురించి చెప్తున్నాను. అందులో నేను సిగ్గుపడ్డానికి గాని నువ్వు కోపం తెచ్చుకోవడానికి గాని ఏమీ లేదు అన్నాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. ఇంకొక్క విషయం కూడా చెప్పని కమలి, నీ మీద కోపంతోనో ప్రేమ చచ్చిపోయో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఏదో ఒక బలహీన క్షణంలో మనం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకునుంటే అది చాలా డిజాస్ట్రస్ గా ఉండేది. నీ ఆలోచనలతో నాతో సంతోషంగా ఉండేదానివి కాదు. సరే, నేను నీ దారిలోకి వస్తే జరిగేదేమిటో నీకు తెలియదని నేను అనుకోను. నాకు నాలెడ్జ్ మాత్రమే ఉంది. చేతిలో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండదు. అప్పుడు నేను సర్జన్ని కాదు, ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ గా మిగిలిపోతాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇంకో సర్జన్ కో హాస్పిటల్ కో రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆత్మహత్యతో సమానం అది. సరే, నువ్వు కోరుకున్నట్టు ఒక హాస్పిటల్ నేనే పెట్టాలనుకుంటే నా రిసోర్సెస్ సరిపోవు, సపోర్ట్ సిస్టమ్ లేదు. అప్పుడు కూడా నా పరిస్థితి అదే. ఇప్పటిదాకా నేను నీలా ఆలోచించాలని నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని నేను అనుకున్నావు. దాని పరిణామం ఇలా ఉంటుందని అర్థమైంది. అందుకే ఈ నిర్ణయం. కమలి, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు. నీలా ఆలోచించేవాడినే చేసుకో. అతను లేచాడు. బేబీ ఆఫ్ అర్చన మరణం నన్నెంత బాధ పెట్టిందో, మన మధ్య ఏమీ లేదని నువ్వు అనుకుంటున్న బంధం ఇలా ముగిసిపోవడం కూడా అంతే బాధ పెడుతోంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి సమస్యకు అర్థం చెప్పింది, ఇంకొకటి విషాదకరమైన ముగింపు చూసుకుంది అంటూ అతను వెళ్ళిపోయాడు.